Ganga gue. Oh, ya, oi. Un elotong. Ganga gue. Oh, ya, oi. Un elotong. ఎల్కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్లోని బీఎస్డీ డిఏవి పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా పక్కనే ఉన్న పాఠశాలలో సర్దుబాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా విద్యాశాఖ అధికారిదేనని మంత్రి తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. సంపత్ డ్రైవర్ రజనీ కుమార్ చేసిన అరాచకాలు ఇంత అంత కాదు. గత 3 నెలల క్రితం నుంచే ఇలా అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆ స్కూల్లో పర్టికులర్ గా ఈ అమ్మాయి గురించి అనే కాదు, గతంలో కూడా వేరే బ్రాంచ్ స్కూల్లో కూడా అతను వర్క్ చేయడం జరిగింది. డ్రైవర్ గా మాత్రమే కాకుండా ల్యాబ్ టెక్నీషియన్ గా కూడా అక్కడ తను ఆ పనులన్నీ చేసేవారు. అక్కడ కేవలం ఈ అమ్మాయిని మాత్రమే కాకుండా 3 నెలల క్రితం నుంచే వేరే అమ్మాయిల ద్వారా కూడా అలా లైంగికంగా వేధించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఈ బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 14 లో పర్టికులర్ గా డిఏవి పబ్లిక్ స్కూల్ కి సంబంధించింది మాత్రం గత ఈ 2-3 నెలలుగానే కాకుండా ఇంత ముందు కూడా అదే స్కూల్లో వేరే అమ్మాయిలను కూడా లైంగికంగా వేధించారన్న సంగతి బయటపడింది. ప్రత్యేకమైన హోదా ద్వారా ఇతనికి ఇంకా వాళ్ళ ప్రిన్సిపాల్ అయినటువంటి మాధవి కూడా సపోర్ట్ గా నిలిచిందని చాలా మంది టీచర్లు కూడా చెప్పడం జరిగింది. టీచర్లు కూడా గతంలో చాలా సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ మాధవి అసలు పట్టించుకోకపోవడం వెనుక చాలా ఆగ్రహాన్ని గురి చేసింది. ఇక్కడ ఈ అమ్మాయి పేరెంట్స్ మాత్రమే కాకుండా స్కూల్లో ఎంతమంది అయితే చదువుతున్నారో ఆ పిల్లల పేరెంట్స్ కూడా ఒక రకంగా భయం కలిగే పరిస్థితులు, ఇవన్నీ నా పిల్లల్ని ఇంక ఇక్కడ చదివించలేము అని చెప్పేసి టీసీ ఇచ్చి పంపించేసేయండి అన్నట్టుగా కూడా జరగడం జరిగింది. అయితే విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు కూడా విచారణ చేపట్టి తగిన శిక్ష విధించాలి అని చెప్పి కోరుకున్నారు. ఇంకా ఆ స్కూల్లో పర్టికులర్ గా పనిచేసే టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పేసి పోలీసుల ముందే టీచర్లు కూడా అధికారికంగా ఒక లెటర్ ద్వారా రాసి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇలా విద్యార్థులపై ఇంకెన్నిసార్లు లైంగిక వేధింపులకు గురి చేశారో పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. ఇంకా ఈ పాఠశాల గుర్తింపు కూడా రద్దు చేయడంతో విద్యార్థులు నష్టపోకుండా వాళ్ళని వేరే స్కూల్లో సర్దుబాటు చేసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే అవన్నీ నివృత్తి చేయాలని, బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి కూడా విద్యాశాఖ అధికారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఈ కమిటీ ఏర్పాట్ల విషయానికి వస్తే మాత్రం ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రత తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి అందులో అంతా మంచి జరగాలని, ఇక మీదట అటువంటివి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకూడదని చెప్పి సబిత కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా మహిళా భద్రతను పర్యవేక్షిస్తున్న డిఐజీ స్థాయి అధికారులు కూడా వీటిలో పాల్గొనాలని చెప్పి, చురుగ్గా ఉండాలని, ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి రిపోర్ట్ కూడా అందించాలని చెప్పి సవిత గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇక ఆ పాఠశాల యాజమాన్యుల నుంచి కూడా హామీ పత్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మంత్రి పేర్కొన్నారు. అంటే గతంలో కూడా ఇలా ఎన్నో జరిగినప్పటికీ ఇది ఈ డిఏవి పబ్లిక్ స్కూల్లో
స్కూల్లో గతంలో వేరే బ్రాంచెస్ లో కూడా వర్క్ చేయడం వల్ల మా ప్రిన్సిపల్ మాధవికి తనకి కూడా సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. గతంలో కూడా ఇటువంటివి ఎన్నో చేసినప్పటికీ కూడా మాధవి దృష్టికి అది టీచర్స్ కానివ్వండి, కొంతమంది పేరెంట్స్ కానివ్వండి వెళ్ళి చెప్పినా కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఇది మీరు కనుక బయటకు చెప్తే మీ పరువే పోతుంది అని చెప్పి పేరెంట్స్ ని కూడా బెదిరించడం జరిగిందని చెప్పి పోలీసులు బయట పెట్టారు. అంటే అతను ఇంట్రాగేషన్ చేస్తున్న ప్రతి నిమిషం ఏదో ఒక విషయం బయట పడుతూనే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎంతమంది అమ్మాయిలతో తను అలా చెలగాటమాడారో, వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసిన రజనీ కుమార్ కి కానీ, అందుకు సపోర్ట్ గా నిలిచిన మాధవికి కానీ కఠిన శిక్ష విధించాలి అని చెప్పేసి ఇటు తల్లిదండ్రులతో పాటు షీటింగ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్పి తెలిసింది. ఆ స్కూల్ ని మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇంత రీఇన్వెస్టిగేషన్ కనుక చేస్తే ఇంకెంతమంది అబలలు ఈయన చేతిలో నాశనం అయ్యారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉందో తెలుసుకునే పరిస్థితుల్లో కూడా గమనిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఇంట్రోగేషన్ కానివ్వండి, ఇప్పటి వరకు జరిగిన రీసెర్చ్ లో వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఈ అమ్మాయి గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా అంటే పేరెంట్స్ కి చెప్పుకోకుండా ఒక 4 ఏళ్ల బాలిక తన పట్ల జరిగింది ఏంటో కూడా తెలియని అమాయకురాలు కాబట్టి పర్టికులర్ గా ఒక డాక్టర్ ద్వారా కన్సల్టేషన్ చేసి తనను ఎగ్జామిన్ చేసి తనకు నిజంగా ఏమైందో పరీక్షలు కూడా నిర్వహించి ఇప్పుడు ప్రస్తుతం తన శారీరకంగా మానసికంగా కొంచెం డిప్రెషన్ లో ఉన్నప్పటికీ తను ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి చాలా టైమే పడుతుందని చెప్పుకొచ్చారు. ఇంకా ఆ పాప తండ్రి మాత్రం ఇప్పటికీ సరిగ్గా కోలుకోలేని పరిస్థితి అనే చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు మీడియా ముందు కానీ జనరల్ గా తనను పరామర్శించడానికి వచ్చిన కమిటీ మెంబర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న పొలిటీషియన్స్ పర్టికులర్ గా ఇండిపెండెంట్ గా ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కలిసి తనకు ధైర్యం చెప్పే ప్రయత్నాలు మాత్రం ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా స్కూల్లో చదివే మిగతా పిల్లల పరిస్థితి ఏమిటి, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటున్నారన్న విశ్లేషించడం ఇంకా లోతుగా వెళ్ళి పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న స్కూల్ టీచర్స్ కూడా ఈ స్కూల్ ని మూసివేస్తేనే బాగుంటుందని చెప్పారు. ఇంకా ప్రభుత్వం కూడా అవే చర్యలు తీసుకొని మూసివేసింది. ఈ మళ్ళీ ఆ స్కూల్లో చదివే పిల్లలకి ఇంకా ఎట్లాంటి భద్రత కల్పిస్తుంది, ఎటువంటి స్కూల్స్ లో మళ్ళీ రీఎంట్రీ జాయిన్ చేస్తుంది అన్నవి కూడా త్వరలోనే రానున్నాయి. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ కీర్తన.